నర్సంపేటలో ఈ మధ్యకాలంలో భూ కబ్జాలు తర్వాత అనేక దందాలు కూడా వెలుగులోకి వస్తూ ఉన్నాయి. దానిలో భాగంగా ఈ మధ్యకాలంలో మరి మా భూమి మరి తప్పుడు పత్రాలతోటి ఆ యొక్క రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల మా అమ్మ చనిపోయింది, తర్వాత మేము ఇబ్బందులు ఎదుర్కొంటాం, ఇప్పుడు కూడా మాకు న్యాయం చేయండి అంటూ ఈ మధ్య కొన్ని సంబంధించినటువంటి సామాజిక మాధ్యమాల్లో వచ్చిన ఘటన పైన మనతో మాట్లాడడానికి అసలు ఏది వాస్తవం ఏంటిది, తర్వాత అసలు ఎవరిది ఏది నిజమనే సంబంధించి మనతో మాట్లాడడానికి కందికొండ కుమార్ గారు ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరిగింది, తర్వాత అసలు నర్సంపేటలో ఎవరికి ఏం జరిగింది, తర్వాత పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళినటువంటి ఒక ఘటన, తర్వాత కోర్టుకు వెళ్ళిళ్ళు అసలు ఏం జరిగింది అనేసి చెప్పండి కుమార్ గారు. అంటే అసలు ఏం జరిగింది? ఇప్పుడు పత్రాలు చూపించుకుంటూ ఇది మాదే, మరి ఆ యొక్క మీరు చేయబట్టే మేము మా అమ్మ చనిపోయిందని చెప్పేసి ఆ బాధితులు మాకు కూడా చెప్పడం జరిగింది. సో అసలు ఏం జరిగింది చెప్పండి. నర్సంపేట సర్వాపురం శివారులో పాటిగడ్డలో సర్వే నెంబర్ 57కు సంబంధించినటువంటి వ్యవసాయ భూమిని 2002లో నల్ల వెంకటేశ్వర్లు సరోజన గారు సర్వాపురం గ్రామానికి చెందినటువంటి కాసల మహేందర్ రెడ్డి గారి నుంచి కొనుగోలు చేసి కాసులోకి వచ్చారు. దాని పక్కనే నాకు కూడా సుమారు ఒక 7 ఎకరాల దానికి వ్యవసాయ భూమి ఉంది. దాంట్లో నేను పంట పండించుకుంటున్నాను. 2009లో అదే కాసర్ల మహేందర్ రెడ్డి గారు నల్ల సరోజన గారు ఆ భూమి విక్రయిస్తా అని చెప్పి నా దగ్గరకు వచ్చి అప్పుడున్న ఖరీదు ప్రకారంగా ఎకరాకు 2,75,000 చొప్పున నాకు విక్రయించి నాకు రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది. తదుపరి భూముల ధరలు పెరగటం వలన దుర్బుద్ధితోని వాళ్ళు కోర్టును ఆశ్రయించి భూమి మేము అమ్మలేదు అని చెప్పేసేటువంటి ఒక తప్పుడు సమాచారంతో కోర్టును ఆశ్రయించడం జరిగింది. అదే కోర్టులో నాకు వాళ్ళు విక్రయించినప్పుడు రాసిచ్చినటువంటి విక్రయ దస్తావేజు మరియు దానికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ దస్తావేజులని కోర్టులో సమర్పించడం జరిగింది. దానికి సంబంధించి కోర్టులో కేసు పెండింగ్లో ఉంది. దాన్ని బేస్గా చేసుకొని అదే వాళ్ళు మళ్ళీ మేము అమ్మినం వాస్తవం, నేను వేసిన తర్వాత కోర్టులో వేసిన తర్వాత మేము విక్రయించింది వాస్తవమే, అగ్రిమెంటు డాక్యుమెంటు రాసిచ్చేది వాస్తవమే, భూమి తనకి స్వాధీనపరిచింది వాస్తవమే, కానీ అది రద్దు చేసుకుంటూ తిరిగి మాకు ఆ భూమి ఇప్పియండి అని చెప్పి మళ్ళొకటి సూట్ ఫైల్ చేయడం జరిగింది. వాళ్ళు రికవరీ ఆఫ్ పొజిషన్ కోర్టులో వాళ్ళు 2017లో రికవరీ ఆఫ్ పొజిషన్ ఒక సూటు వేయడం జరిగింది. దీని మీద గౌరవ కోర్టు ఎలాంటి డిసిజన్ తీసుకోలేదు. కోర్టు ఎలాంటి డిసిజన్ తీసుకున్నా కూడా దాన్ని శిరస వహిస్తానని చెప్పి తెలుసుకుంటున్నాను. ఈరోజు నేను టీవీ ముందుకు రావడానికి, అందరి టీవీ దగ్గరికి రావడానికి గల కారణం నా మీద సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. నేను అమ్మలేదు కుమారస్వామి గారు కొనలేదని, దానికోసం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం కోసం నేను అందరి టీవీని ఆశ్రయించినానండి. దీని మీద ప్రస్తుతం నేను వీళ్ళ దగ్గర కొనుగోలు చేయకముందుకే నాకున్నటువంటి సొంత భూమిలో అప్పుడు 2008లోనే ఒక ఫంక్షన్ హాల్ నిర్మించుకోవడం జరిగింది 30-110 విస్తీర్ణంలో. అది అప్పటి నుండి ఇప్పటి వరకు నర్సంపేట మున్సిపాలిటీలో ఇంటి నెంబరు 7-110/Cగా నమోదయ్యి అప్పటి నుంచి ఇప్పటి వరకు శిస్తులు కట్టుకుంటూ ఉన్నాను. గత ఫిబ్రవరి 12వ తారీఖు రాత్రిపూట కొందరు దుండగులు దాన్ని జేసీబీతో కూల్చివేయడం జరిగింది. దానికి నేను సంబంధిత నర్సంపేట పోలీసు వారిని ఆశ్రయించి పిటిషన్ ఇస్తే వాళ్ళు తక్షణమే ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. కానీ ఆ జేసీబీ దొరకకుండా వాళ్ళు పకడ్బందీ ప్లాన్తో చేశారు. దీన్ని వీళ్ళు కోర్టులో ఉన్నటువంటి కేసును ఆశ్రయ చేసుకొని కొందరు ముఠాగా ఏర్పడి నర్సంపేటలో ఆ ముఠా ఒక 10-15 మంది ముఠా కావాలనేది చేయడం జరిగిందండి. దాన్ని తీవ్రంగా నష్టపరిచారు నన్ను. ఇలాంటిది గింతంత లిటిగేషన్ కూడా ఈ ముఠా ఎంటర్ అవుతుంది. నన్ను పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇచ్చి బయటికి వచ్చిన తర్వాత కొందరు ఒక 7-8 మంది నన్ను చుట్టుముట్టి నన్ను విపరీతంగా బెదిరించడం జరిగింది. దానికి నేను తక్షణమే మళ్ళీ పోలీస్ ఆఫీసర్లను కలిసినాను. దానికి అందరి టీవీ వారి సమక్షంలో కూడా నేను వీరి నుండి కూడా నాకు రక్షణ కోరుతూ ఉన్నాను. ఏదేమైనప్పటికీ కూడా నర్సంపేటలో ఉన్నటువంటి భూదందాలలో వేలుపెట్టి ప్రతిదాన్ని సెటిల్మెంట్ చేస్తామనేటువంటి బ్యాచ్ని ఎంతో కొంత కట్టడి చేయాల్సిన అవసరం ఉందండి. దీనికి పోలీసు వారు కూడా నాకు పూర్తి సహాయ సహకారాలు అందించారు. ఇప్పటి వరకు కూడా వారి మీద చర్య తీసుకోవడానికి పూర్తిగా సహకరిస్తూ ఉన్నారు. కాకపోతే అది టెక్నికల్గా దొరకకుండా వాళ్ళు చేసినారు కాబట్టి ఇప్పటి వరకు మిషన్ దొరకకపోవచ్చు. దయచేసి మామూలుగా ఎంతో కొంత నేను
సమాజం తెలిసిన వాడినే ఇన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నా అమాయకులు చాలామంది ఉన్నారండి. ఆ అమాయకులకు కూడా వీరి వల్ల ప్రమాదం పొంచి ఉన్నది. అలాంటి వాళ్ళని కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. పోలీస్ స్టేషన్ బయటకు వచ్చిన తర్వాత కొందరు పూర్తిగా నాకు పేర్లు దొరదు, ప్రవీణ్, అనిల్, కిషన్, ప్రసాద్, ఇంకా కొందరు పేర్లు నాకు తెలియదు. ఇలాంటి వారు మాత్రం నన్ను తీవ్రంగా బెదిరించడం జరిగిందండి. వారి వల్ల నాకు ఇబ్బందిగా ఉంది. వీరందరినీ కూడా ఎప్పుడైనా కూడా నేను రెడ్ హ్యాండెడ్గా పోలీసు వారికి పట్టియాలనేటువంటిది ఉన్నది. ఏది ఏమైనప్పటికీ కూడా దీన్ని నేను భూమి కొనుగోలు చేసినాను, రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. అదే రోజు వాళ్ళకు డబ్బులు ముట్ట చెప్పినాను. వాళ్ళు సూట్ వేసిండ్రండి. ఆ డాక్యుమెంట్ క్యాన్సిల్ చేసి భూమి నా దగ్గర నుంచి వాళ్ళకి ఇప్పియమని. దాని మీద కోర్టు ఎలాంటి డిసిజన్ తీసుకున్నా కూడా నేను దాన్ని శిరస వహిస్తానని చెప్పి మరొకమారు అందరి టీవీ తరపున మిమ్మల్ని వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సో అంటే ఇప్పుడు ఇది దాదాపుగా మీరు ఎన్ని సంవత్సరాల నుంచి మీరు కబ్జాలో ఉన్నారు? ఇదంతా ఎప్పటి నుంచి నడుస్తూ ఉంది అసలు ఇదంతా? 2009లో వారి నుండి నేను కొనుగోలు చేసినానండి. అప్పుడే నాకు విక్రయ దస్తావేజ్ రాసిచ్చి నాకు స్వాధీనపరిచినారు. అప్పటి నుంచి స్టిల్ నాకు ఇప్పటి వరకు కూడా నేను కాస్త కబ్జాలో ఉన్నాను. కబ్జాలో ఉన్న తర్వాత వాళ్ళు మళ్ళీ ఎప్పుడన్నా సంబంధించిన భూమి మీదకి వచ్చిల్లా? ఎప్పుడు రాలేదండి. మరి ఈ భూమి మీదకి వచ్చి ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇప్పుడే అయిందండి. ఇది ఈ 2 నెలల నుంచి ఎప్పుడైతే నాది అందులో ఉన్నది కూలగొట్టేసి భూమిని అంటే నన్ను భయభ్రాంతులకు గురి చేసి ఇందులో అంటే వాళ్ళకి బయట నాకు తెలిసింది ఏంటంటే ఏదో కోర్టులో ఒకటి ఉన్నది కదా, దాన్ని బేస్గా చేసుకొని నన్ను భయభ్రాంతులకు గురి చేసి తీసుకొని అమ్మిన వాళ్ళ నుంచి కూడా నాకు ఎలాంటి ముప్పు లేదండి. అమ్మిన వాళ్ళకు క్లియర్గా తెలుసు, వాళ్ళు అమ్మారు, నేను కొన్నాను. వాళ్ళను మీకు వచ్చేది ఉంటే మాత్రం 50-50 తీసుకుందామని చెప్పి వాళ్ళను మభ్యపెట్టినట్టుగా నాకు బయట తెలుస్తుందండి సమాజం ద్వారా. ఓకే, అంటే ఇప్పుడు మీకు అమ్మినటువంటి మహేందర్ రెడ్డి మీకు అమ్మిండు, నల్ల సరోజన మీకు అమ్మిండు. అవునండి. ఇప్పుడు సరోజన వాళ్ళకి సంబంధించినటువంటి ఇప్పుడు ఏవైతే వాళ్ళ భర్త తర్వాత వాళ్ళ కుమారుడు ఇప్పుడు మాట్లాడడం జరిగింది. సో వాళ్ళ దగ్గర డాక్యుమెంట్ ఎట్లా వచ్చింది వాళ్ళకి? మరి వాళ్ళకు పాత డాక్యుమెంట్ మహేందర్ రెడ్డి గారి నుంచి వాళ్ళు మహేందర్ రెడ్డి గారి నుంచి కొన్నటువంటి డాక్యుమెంట్ ఉంటుందండి. ఆ తర్వాత నాకు అమ్మిన తర్వాత ఆటోమేటిక్గా రెవెన్యూలో కానివ్వండి, రిజిస్ట్రీ ఆఫీస్లో కానివ్వండి వాళ్ళు ఏలుముద్రలు వేశారండి. ఇదేం కాదు, అందరు సంతకాలు ఏలుముద్రలు పెట్టారు. దానికి సంబంధించి ఆ తర్వాతనే నాకు మ్యూటేషన్ జరిగిందండి. పట్టపాస్ పుస్తకాలు వచ్చినాయి. వాళ్ళు కోర్టును ఆశ్రయిస్తే ప్రతిదాన్ని నేను జవాబు వేసుకుంటూ పోతున్నా. స్టిల్ నా ఇప్పుడు అందరి టీవీ సమక్షంలో నేను చెప్తా ఉన్నాను, నల్ల సరోజన గారు గృహిణి, తన వేలుముద్ర ఉంటుంది నా డాక్యుమెంట్లో. కాసర్ల మహేందర్ రెడ్డి గారు ఆ రోజునే హెచ్ఎస్సీ చదివారు. వాళ్ళు మామూలు చదవలేదు. మా సర్వపురం గ్రామంలో ఏ కాగితం రాసినా కూడా తన సంతకం ఉంటుంది. అతను కూడా చదువుకున్న వ్యక్తి. అతను నాకు 2 డాక్యుమెంట్ల రూపంగా 3 ఎకరాలు 2 గుంటల భూమిని నాకు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. వాళ్ళ ఏలుముద్రలు ఉన్నాయి. వీళ్ళ ఏలుముద్రల్ని కోర్టు కూడా ఫోరెన్సిక్ ల్యాబ్ పంపడానికి సూట్ చేసినాము. దాని మీద నేను ఇప్పుడు మాట్లాడదలుచుకోలేదు. అది ఏమొచ్చినా కూడా కోర్టు ఏ నిర్ణయం తీసుకుని దానికి శిరస వహిస్తాం. ఇప్పుడు నల్ల సరోజన సంబంధించి ఆమె ఇప్పుడు లేదు. సో వాళ్ళ భర్త తర్వాత వాళ్ళ కుమారుడు, మరి వాళ్ళు అప్పుడు లేరా? ఉన్నారండి. వాళ్ళ సంతకాలు పెట్టారు. వాళ్ళ సమక్షంలో డబ్బులు ఇచ్చినాను. వాళ్ళు భార్యతోని వాళ్ళే సంతకాలు, నల్ల వెంకటేశ్వర్లు గారే నల్ల సరోజిన గారితోని ఏలుముద్ర మరియు సంతకం నా కళ్ళ ముందే పెట్టించారు. వాళ్ళ సంతకాలు కూడా ఉన్నాయి ఇందులో? ఉన్నాయండి. అంటే ఉండే వాళ్ళు కూడా ఒప్పందం ఒప్పుకున్నట్టే కదా? ఒప్పుకున్నారండి. సో మరి ఇప్పుడు కొత్త పంచాయతీ ఎందుకు స్టార్ట్ అయింది? రేట్లు పెరిగినాయి అని చెప్పేసి దీంట్లో కోర్టులో వాళ్ళు కోర్టును ఆశ్రయించడం జరిగింది. కోర్టులో కూడా వాళ్ళు నాకు డాక్యుమెంట్ రాసి ఇచ్చింది ఒప్పుకొనే రికవరీ పొజిషన్ మీన్ ఏంటంటే మీకు తెలుసండి, వాళ్ళ దగ్గర ఉన్న భూమిని ఆ డాక్యుమెంట్ క్యాన్సిల్ చేసి నాకు ఇప్పేయండి అని చెప్పి చేశారండి వాళ్ళు. సో మొత్తానికి ఏంటంటే మీకు పర్ఫెక్ట్గా కూడా మీరు తీసుకున్నారు, వాళ్ళు చేయించుకున్నారు, వాళ్ళ సంతకాలు కూడా చేయించుకున్నారు. ఓకే, అంటే మధ్యవర్తులు కొందరు మాత్రం దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారంటారు? అవునండి, ఇన్వాల్వ్ అయ్యి నాది సుమారు 10 లక్షల ఆస్తి నష్టం కలిగించిందండి. దానికి సంబంధించిన ఫొటోస్. ఇది 15 సంవత్సరాల నుంచి నేను వీళ్ళ దగ్గర భూమి కొననుండి అప్పుడు చేసినాను సార్. గ్రామ పంచాయతీ సర్వపురం ఉన్నప్పుడు అప్పటి నుండి నేను ఇంటి పనులు ప్రస్తుతం వరకు కూడా కట్టుకుంటా ఉన్నాను. దాన్ని అర్ధరాత్రి పూట 12 గంటల ప్రాంతంలో సంబంధం లేదు. ఈ భూమికి ఈ షెడ్ ఉన్నది వాళ్ళ దగ్గర కొనుగోలు చేసిన భూమికి సంబంధం లేదండి. దీన్ని ఎందుకు కూల్చేసి మరి నా మీదకి దౌర్జన్యంగా చేయడానికి, నన్ను భయభ్రాంతులకు గురి చేయడానికి, అది అవుట్స్కట్లో ఉన్నది, పొలాలలో ఉన్నది కాబట్టి కూలగొట్టడం జరిగిందండి వాళ్ళు. ఓకే, వాళ్ళు కూలగొట్టినామని చెప్పి కూడా పోలీస్ స్టేషన్లో వాళ్ళ నోటితోనే వాళ్ళు అంటా ఉన్నారు. అందులో కొందరు కానిస్టేబుల్ వాళ్ళు ముందర కూడా వినిపిస్తూ ఉన్నారు. కానీ అది ఎవిడెన్స్ లేదు కాబట్టి నేను మాట్లాడలేనండి. సో మొత్తానికైతే నర్సంపేట విషయానికి చూస్తే మాత్రము భూముల రేట్లు అమాంతం పెరిగిపోయినాయి. వరంగల్ జిల్లాలో నర్సంపేట జిల్లా కేంద్రంగా ఏర్పడాల్సినటువంటి ప్రాంతం అది. ఎందుకంటే అక్కడ దాదాపుగా కూడా అనేక రకాలుగా కూడా అక్కడ అధిక సంబంధించినటువంటి రెవెన్యూ పరంగా చూస్తే మాత్రం భూములు విచ్చలవిడిగా మాత్రం కబ్జా గురవుతూ ఉన్నాయి. దానిలో భాగంగా ఇక్కడ కందికొండ కుమార్ సంబంధించి మన అందరి టీవీలో కూడా మనం ఒక ప్రసారం చేయడం జరిగింది. ఎందుకంటే బాధితులకు సంబంధించి వాళ్ళు మాట్లాడినప్పుడు వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళ వాయిస్ కూడా మనం పెట్టడం జరిగింది. అది ఇక్కడ జరిగిన వాస్తవాలు కూడా ఏంటంటే కొంత మనము వివరణ గురించి మనం కుమార్ గారితో మాట్లాడే పరికరంలో అసలు జరిగిన వాస్తవం నేను చెప్తాను. నేను ఖచ్చితంగా స్టూడియోకి రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నాది భూమి కోసం నేను పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్ళ అమ్మిల్ని కొనుక్కున్నా, ఆ రోజున్న ధరల ప్రకారం నేను ఇచ్చిన తప్ప ఇలా సంబంధించి మళ్ళీ ఏదో ఆశపడితే నేను ఇట్లా చేయాలి. ఇప్పుడు దీంతో పాటు దీనికి సంబంధం లేని నా యొక్క
సంబంధించిన షెడ్డును కూడా ఇలా సుమారు 10 నుంచి 10 లక్షల పై చిలుకున్నటువంటి ఒక నా ఆస్తిని కూడా ధ్వంసం చేసిళ్ళు. ధ్వంసం చేసిన క్రమంలోనే పోలీసులను ఆశ్రయిస్తే వాళ్ళు కూడా ఇలా పోలీసు విచారణ ప్రకారం మాత్రమే వెళ్తామని చెప్తున్నా. ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. కానీ బయటకు వచ్చిన తర్వాత కొంతమంది నన్ను కావాల్సిన బెదిరిస్తూ ఉన్నారు. ఎందుకు నీకు ఇవన్నీ అవసరమా, లేకపోతే అది చేస్తాం ఇది చేస్తాం అంటున్నారంటుగా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కూడా పోలీసులు పూర్తి స్థాయిలో కూడా విచారణ చేపడాల్సిన అవసరం ఉంది. ఇవే కాదు, దాదాపుగా ఇప్పటికే దాదాపుగా అందరి టీవీ వద్దకు అనేక మంది వస్తున్నారు. నర్సంపేట అంటే అప్పనంగా ఒకనాడు సంబంధించి ఇప్పుడు ధరణి తర్వాత అనేక కూడా భూ సమస్యలు పెరిగిపోయాయని చెప్పుకోవచ్చు. ఒకనాడు నమ్మకంతో పేపర్ల రూపంలో రాసుకున్నటువంటి ఏదైతే భూములు ఉన్నాయో ఇప్పుడు వాళ్ళ వారసులు కావచ్చు, లేకపోతే వాళ్ళకి సంబంధించిన మనవల గౌళ్ళతోటి వీళ్ళు మళ్ళీ ఏదో ఒక డేట్లో ఒక పేపర్ను రాసుకోవడము, ఆ పేపర్ను పట్టుకొని వచ్చి కూర్చోవడం. లేదు అంటే మనం మాట్లాడుకుందామని వాళ్ళ మానసికంగా వాళ్ళను అక్కడ కూర్చోబెట్టి ఒప్పించడం. ఆ ఒప్పించడం ఏమవుతుంది, ఆ రెండు పక్షాల నుంచి వీళ్ళే వస్తారు, లేదా అవతల పక్షం నుంచి వచ్చిన వాళ్ళను మళ్ళీ వీళ్ళు మోటివేట్ చేసుకోవడం, నీకింత నాకింత అనే పంచుకునే విధంగా ఇలా తయారైపోయింది నర్సంపేట పరిస్థితి. కాబట్టి అధికారులు పట్టించుకోవాలని చెప్పేసి అయితే కుమారుతో పాటు ఇంకా బాధ్యులు మన దగ్గరికి వచ్చే పరిస్థితి ఉంది. త్వరలో వారికి సంబంధించిన విషయాలు కూడా మనం బయటపెడతాం. ఇక్కడ వ్యక్తిగతంగా ఏం లేదు, కేవలం వ్యవస్థలో ఉన్న లోపాలను అడ్డం పెట్టుకొని మాత్రమే ఎవరైతే దందా కొనసాగిస్తున్నారో వారికి పైన మాత్రమే అందరి టీవీ సంబంధించి అవుతుంది. ఎందుకంటే గతంలో కూడా అందరి టీవీ అనేక సంబంధించిన సమస్యల పైన ఇదే రచ్చబండ వేదిక ద్వారా మీద చేయడం జరిగింది. సో కాబట్టి మీ బాధితులు ఎవరున్నా కూడా నేరుగా మన దగ్గర రావచ్చు. ఫైనల్గా నిర్ణయం చేయాల్సిన కోర్టులో ఉంటే మాత్రం నిర్ణయం చేయాల్సిన బాధ్యత ఆ సంబంధించిన కోర్టుదే. లేదు పోలీసు దగ్గర ఉంటే మాత్రం పోలీసులు కూడా క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళు కూడా ఎవరైతే ఖచ్చితంగా కూడా బాధితుల పక్షాన న్యాయం ఎవరి వైపు ఉంటే వారి వైపే చేయాల్సిన బాధ్యతగా ఈరోజు అందరి టీవీ వారిని కూడా కోరుకుంటూ, సో ఏదేమైనా కూడా ఇలా నిజ నిజాలు మాత్రం ఏది వచ్చినా కూడా నేను స్వీకరించడానికి రెడీగా ఉన్నా. అటు కోర్టు తీర్పు కావచ్చు, ఇటు పోలీసు విచారణలో ఏది జరగడం ఖచ్చితంగా స్వీకరిస్తా అని కుమార్ గారు అయితే చెప్పడం జరుగుతుంది. ఓకే, చెప్పండి, నీకేం చెప్తారు ఇంకా మీరు? నేను వాస్తవానికి భూమి కొనుక్కోవడానికి నా చెమట చుక్కలండి. నాది ఏం పని చేస్తారు? మీరు ఏం పని చేస్తారు? వృత్తిరీత్యా వెల్డింగ్ షాప్ అండి నాది. ఓకే, వెల్డింగ్ షాప్ అంటే ఒక విధంగా చూస్తే నాది కందికొండ కుమారస్వామి అంటే ఎవరిదారు వెల్డింగ్ కుమార్ అని అంటారు. ఓకే, అంటే నాకు వెల్డింగ్ నేను ప్రతిరోజు పొద్దున్న నుండి సాయంత్రం వరకు కష్టపడడం తెలుసు. కష్టపడేటంటే రూపాయి పోగు చేసుకుని వాళ్ళ దగ్గర భూమి అమ్ముతానంటే కొన్నానండి. ఇప్పటికి కూడా నాకు ఉన్నటువంటి భయం ఏంటిదంటే కొనుక్కున్న నా ఆస్తి ధర్మంగా నేను కొట్లాడుకుంటున్నా. నా ఆస్తిని నేను కాపాడుకోవడానికి పోలీసు వారి సహాయం తీసుకొని కొట్లాడుకుంటున్నా. ఈ బెదిరించేటువంటి ఈ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారానే నాకు ఎలాంటి ప్రాణం ముప్పున్నా ఏదున్నా కూడా దానికి వాళ్ళే బాధ్యత వహించాల్సి ఉంటుంది, వారే బాధ్యులు. ఆ భయంతోనే నేను ఇప్పుడు మీ అందరి ద్వారా ప్రజలను కోరేది ఏంటంటే ఇలాంటి ముఠాలకు మనం సహకరించకూడదని, వీటిని నిర్మూలించేటువంటి సంస్థలకు ఎంతో కొంత మన దగ్గర బాధ్యులము, వాళ్ళకు మన దగ్గర ఉన్నటువంటి నిజాలు తెలియజేయాలని చెప్పేసి నేనైతే ఇది కోరదలుచుకున్నాను. సో ఇది చెప్తున్నాను ఏంటంటే కుమార్ గారు చెప్పేది ఏంటంటే పోలీస్ సంబంధించి ఇప్పటికైతే నర్సంపేట సంబంధించినటువంటి తాజా ఘటన ఒకటి జరిగింది. ఆ జరిగిన క్రమంలో పోలీసు వారైతే వాళ్ళపైన సంబంధించిన ఉక్కుపాదం మోపినట్టుగా ఆ యొక్క దోషులను కూడా ఎవరైతే నిందితుల్లో వాళ్ళనైతే పూర్తి స్థాయిలో కూడా కేసు ఫైల్ చేసిరు. దాంతో ఏమైందంటే గతం కంటే ఇప్పుడు పోలీసులపైన అపారమైన నమ్మకం వచ్చింది. అటు ప్రజల్లో కావచ్చు, కొంతమంది సెటిల్మెంట్ బ్యాచ్ దందాలు నిర్వహించి వాళ్ళ చేతిలో మోసపోయినటువంటి బాధితులకు కూడా నమ్మకం కలిగింది. కాబట్టి మీరు ఎవరున్నా కూడా ఖచ్చితంగా పోలీసును ఆశ్రయించండి. సో కుమార్ గారు చెప్పేదంటే నాకు ఏం జరిగినా నాకు ప్రాణభయం ఉంది, వారి నుంచి నాకు ఏం జరిగినా కూడా పూర్తి బాధ్యత మాత్రము ఆ యొక్క ముఠానే భరించాలి. తర్వాత పోలీసు వారికి కూడా నేను తెలియజేయడం జరిగింది. సో ఈరోజు అందరి టీవీ వద్ద కూడా ఇలా ప్రజలందరూ కూడా తెలియజెప్తున్నా అని చెప్తున్నారు. ఏదేమైనా కూడా సరే ఈ ఆస్తి ధ్వంసం చేయడాలు ఇవన్నీ కూడా అయితే కరెక్ట్ పద్ధతి కాదు. ఒకవేళ నిజంగా కుమార్ అనే వ్యక్తి కనుక ఆయన దగ్గర తప్పు కనుక ఉండి ఆయన న్యాయం లేకపోతే మాత్రం రేపు కోర్టు తీర్పిస్తుంది. కోర్టు తీర్పిచ్చేదాకా ఆగకుండా మరి పోయి ఆస్తి ధ్వంసం చేస్తాం లేదా ఫిజికల్గా డ్యామేజ్ చేస్తాం కొట్లాడకపోతాం మాత్రం సరైన పద్ధతి కాదు. నర్సంపేట ఒకనాడు ఓంకార్ కాలంలో మరి అనేక ఓంకార్ హయాంలో మరి ఉండేది హత్య రాజకీయాలు ఉన్నాయి, తర్వాత ఎన్నో రకాల కూడా ముఠా కక్షలు అని చెప్పేసి మాత్రం వినుకుంటూ వచ్చినాం. అయితే గతంలో కొంత కనుమరుగైనప్పటికీ మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో నర్సంపేటలో కూడా అడపదడపలో కొన్ని రాజకీయ హత్యల కంటే కూడా ఈ భూ కబ్జా సంబంధించిన విషయంలో గతంలో అక్కడ అంబటి వెంకన్న కావచ్చు ఇట్లాంటి కొందరు సంబంధించి కూడా గొడవలు జరగడం మనం చూడడం జరిగింది. తర్వాత శాంతియుతంగా నర్సంపేటను మళ్ళీ కొంతమంది ముఠా సంబంధించినటువంటి వాళ్ళ దగ్గర నుండి ప్రోత్సహిస్తున్నట్టు కూడా కొంత మనకు తెలుస్తూ ఉంది. ఏదేమైనా పోలీసులు మాత్రం వారిపైన ఉక్కుపాదం మరోసారి మోపాల్సిన అవసరం ఉందని అందరి టీవీ తరపున పోలీసు వారిని కోరుతా ఉన్నాం.